వెల్కమ్ టు టిఆర్ టీవీ. కోల్కతాలో జరిగిన ట్రైనింగ్ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనలు దేశం మొత్తం కలిసి వేస్తా ఉన్నాయి. ఈ రోజు అయితే ధర్నా చౌక్ లో కూడా ధర్నాలు అయితే చాలా మంది చేస్తా ఉన్నారు. కొంతమంది డాక్టర్ మనతో అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆమె అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ లేకుంటే ఆమె పడ్డ స్ట్రగుల్ కానీ ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఆ ఘటన చూసిన తర్వాత ఒక భారతదేశం ఒకటేసారి ఉలిక్కి పడ్డట్టు అయిపోయింది. మీరు కూడా ఒక డాక్టర్ గా ఉన్నారు, చెప్పండి అక్కడ ఏ విధమైన సిచ్యువేషన్ కనబడతా ఉంది? సో గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని. సో ఏం ఇన్సిడెంట్ జరిగిందో మీరు అందరూ చూశారు. సో మేము హాస్పిటల్ని, పేషెంట్స్ని ఒక దేవాలయంగా భావించి, పేషెంట్స్ని ఒక దేవుళ్ళుగా భావించి మేము ట్రీట్ చేస్తుంటాము. సో అటువంటి డాక్టర్కి సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. సేఫ్టీ సెక్యూరిటీ పక్కన పెడితే అతి హీనంగా, హీనాతిహీనంగా రేప్ చేసి, మర్డర్ చేసిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ పోస్ట్ మర్డర్ రేప్ చేశారు. సో దిస్ ఈస్ ద వెరీ హీనియస్ క్రైమ్ ఇన్ ద ఓవరాల్ హిస్టరీ. సో ఇప్పటి వరకు కూడా క్రిమినల్స్ ని ఎక్స్పోజ్ చేయలేదు. అమ్మాయి ఫోటోని ఎక్స్పోజ్ చేస్తున్నారు, కానీ వీ హ్యావ్ టు బి షేమ్ దట్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆమె ఫోటోని ఎక్స్పోజ్ చేస్తున్నారు, కానీ క్రిమినల్స్ ఫోటోని ఇంకా ఎక్స్పోజ్ చేస్తలేరు. ఎందుకు పనిష్మెంట్ ఇస్తలేరు అని మేము అడుగుతున్నాము. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, క్రిమినల్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ నార్మల్ పీపుల్. సో బేటీ పడావ్ బేటీ బచావ్ అన్నారు. బేటీ పడావ్ ఎంత చేసింది, ఎంబీబీఎస్ అంటే దట్స్ నాట్ ఎ జోక్. సౌండ్ డిస్టర్బెన్స్. సో బేటీ పడావ్ బేటీ బచావ్ అంటే ఎంబీబీఎస్ అనేది జోక్ కాదు. ఇంటర్ తర్వాత ఎన్ని స్ట్రగుల్స్ తీసుకుంటే మేము ఎంబీబీఎస్ రీచ్ అవుతాం. ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇదంతా మాకు ఆల్రెడీ ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. మేము పేషెంట్స్ ని డీల్ చేసుకుంటూ, మా ఎడ్యుకేషన్ ని డీల్ చేసుకుంటూ, ఇదే ఒక ప్రెషర్ గా ఉంటే మేము సేఫ్టీ గురించి ఆలోచించుకోవాలా. పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళని ట్రీట్ చేయాలా. ఇప్పుడు ఏ పేషెంట్ వచ్చినా కూడా మాకు భయం వేస్తుంది, వీళ్ళు ఏమైనా వెపన్స్ తీసుకొని వస్తున్నారా, ఏం క్రిమినల్ మెంటాలిటీతో వస్తున్నారని చెప్పి మాకు ఎవరిని ట్రీట్ చేయాలన్న భయం వేస్తుంది. సో విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ వి యాజ్ అ డాక్టర్స్ వీఆర్ అర్జింగ్ ద గవర్నమెంట్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. ఒకవేళ అది యాక్షన్ అవ్వట్లేదు అని అంటే ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద క్రిమినల్స్ టు డాక్టర్స్, వీ విల్ టేక్ కేర్. ఇంకో విషయం మ్యామ్, అక్కడ సీఎం మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో తను బయటకు వచ్చి ర్యాలీ చేస్తా ఉంది. ఎందుకు క్రిమినల్ ని బయటకు తీసుకురావట్లేదు? So adi every citizen has this responsibility. You guys have to question her. Not only doctors se question cheyadam kaadu, every Indian citizen has to question her. Why is she coming out and why is she doing the protest ani meer kuda question cheyandi. Then probably the answer would be coming. So deeniki open answer manandariki telustundi entidi anedi. So each and every Indian citizen is responsible for this crime. Not only doctors ledante government hospital manamu kaadu, every Indian citizen is responsible. So meerandaru manandaram ఏకమైతేనే జస్టిస్ వస్తుంది. ఇప్పుడు మేడం మీరు కూడా ఒక డాక్టర్ గా వర్క్ చేస్తా ఉన్నారు, మీకున్న ప్రెజర్ కూడా చాలా ప్రెజర్ ఉంటది. ఇప్పుడు మీ కాడ మీరు వర్క్ చేసే ప్లేస్ లో సేఫ్టీ కానీ ఎలా ఉంది మీ కాడ ప్రెసెంట్? యాక్చువల్గా ఈ ప్రెజర్స్ అన్ని తట్టుకోలేకనే నేను నా ఓన్ ప్రైవేట్ క్లినిక్ పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రెజర్స్ ఆబ్వియస్లీ ఉంటాయి మాకు. పేషెంట్ వచ్చినప్పుడు హౌ వీ హ్యావ్ టు డీల్ విత్ దెమ్, హౌ వీ హ్యావ్ టు ట్రీట్ అనేది ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఎ ఛాలెంజ్ టు అస్. కానీ ఇప్పుడు ఈ సేఫ్టీ అనేది ఇస్ ద మేజర్ ఇష్యూ. మేము ఎవరు పేషెంట్ వచ్చినా కూడా సేఫ్టీ ఇష్యూస్ చూసుకోవాలి, ట్రీట్మెంట్ వాళ్ళని ఏం చేయాలనేది ఆలోచించాలి. సేఫ్టీ ఇస్ ద మేజర్ ఇష్యూ. కొంతమంది అయితే ఉన్నారు, మేడంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రోజు ట్రైనింగ్ డాక్టర్ పైన జరిగిన ఘటన భారతదేశాన్ని మొత్తం కలిసి వేస్తా ఉంది. అసలు మీరు ఒక డాక్టర్, అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ ఎలా అమ్మాయి పెయిన్ ఏ విధంగా ఉండబోతా ఉంది, అసలు ఏం చెప్పబోతా ఉన్నారు ప్రజలకి? ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్స్కి నైట్ డ్యూటీస్ అనేది కామన్గా ఉంటాయి. 34 hours డ్యూటీస్, 24 hours డ్యూటీస్ అనేది చాలా కామన్. సో ఇట్లాంటి పరిస్థితులలో కొద్దిగా డాక్టర్ అలసిపోయి ఎక్కడన్నా రెస్ట్ తీసుకోవాలని ఆబ్వియస్గా ప్రతి ఒక్కళ్ళు కామన్గా చేస్తాం. కానీ ఆ మూమెంట్ని క్యాచ్ చేసుకొని ఒకళ్ళు స్పై చేసి సపరేట్గా వచ్చి ఆమెను అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సరే ఒక్కళ్ళు అటాక్ చేయలేదు అంటే ఒక్కళ్ళు కూడా అటాక్ చేయలేదు, వాళ్ళ మీద 4 అటాక్ చేశారు, 4, 5 ఎంతమంది తెలియదు. కానీ ప్రెసెంట్ అయితే ఒక్కళ్ళని బయటకు వచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళని మొత్తము వాళ్ళు మొత్తం ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, అసలు ఇండియాలో ఉన్నారా లేదా కూడా తెలియదు. కానీ వాళ్ళ మీద కఠినంగా యాక్షన్స్ తీసుకోవాల్సిందే. ప్రతిసారి ఇట్లానే ఇన్సిడెంట్స్ అవుతున్నా కూడా ఓవర్ రియాక్ట్ కాకపోతే మాత్రం ఈ ఇన్సిడెంట్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో దీని మీద ఆబ్వియస్గా కంపల్సరీ గట్టిగా యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ కూడా. అండ్ మేము కూడా ఈ స్ట్రైక్ ఆపము, ఇది మాకు జస్టిస్ వచ్చేదాకా మేము ఈ స్ట్రైక్స్ ఆపము. మేము ఇట్లానే చేస్తుంటాం. వీలైతే మేము మా సర్వీసెస్ని కూడా ఆపుకోవడానికి రెడీగా ఉంటాం. ఆల్రెడీ ప్రాసెస్లో అయితేనే ఉంది. మేము సర్వీసెస్ కూడా ప్రెజెంట్ ఆపేసాము. అండ్ ముందుగా కూడా మాకు జస్టిస్ దొరికేదాకా మేము ఇలానే ఉంటాం. చెప్పండి సార్, అక్కడ డాక్టర్ పైన అసలు ఆ ఆవేదన కావచ్చు, ఆ మూమెంట్ కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సొసైటీకి? ఫస్ట్ మహిళ డాక్టర్ 36 గంటలు పనిచేసి దాదాపు
డ్యూటీ 36 గంటలు చేసి ఆమె రెస్ట్ తీసుకుందామని ఒక సెమినార్ వాళ్ళకి వెళ్తే ఇలా హీనంగా క్రూరంగా ఇష్టం ఉన్నట్టు ఆమెను రేప్ చేసి మర్డర్ చేయడం అది చాలా బాధాకరమైన విషయం. ఈ సిబిఐకి అప్పగించడం, కోల్కతా గవర్నమెంట్ అండ్ పోక్స్ కోర్టు అప్పగించడం అవన్నీ ఓన్లీ టెంపరీ ఇవ్వడం మాత్రమే. ఆల్రెడీ ముద్దాయిలందరూ కంట్రీ దాటిపోయి వెళ్ళిపోయారని బయట అంటున్నారు కాబట్టి వాళ్ళను ముద్దాన పట్టుకొని వెంటనే వాళ్ళని శిక్షించాలి, ఉరి తీయాలనే ముఖ్య ఉద్దేశంగా మేము డిమాండ్ వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా పోయింది ఏం లేదు. సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ డాక్టర్లకు కల్పించాలి ప్రతి ఒక్క హాస్పిటల్లో. దానివల్ల ప్రొడక్షన్ ఉంటే ప్రజలు సర్వీస్ చేస్తారు కాబట్టి ప్రజలకు వైద్యులు కోవిడ్ టైంలో ఎంతో మనకు సేవ చేశారు వైద్యులు. కాబట్టి వాళ్ళను మనం ప్రాణంగా పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. కాపాడేవారిని కాపాడండి, కానీ అనవసరంగా చేసి ఇబ్బంది పెట్టకండి వైద్యులను. దయచేసి మరొకసారి విజ్ఞప్తి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వెంటనే వైద్యులను చేస్తున్న ఈ ప్రొడక్ట్స్ ని వెంటనే వాళ్ళ డిమాండ్స్ ని పరిశీలించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.